నమ్ముతున్నారా దేవుడు ఏదైనా చేయగలడు జీవితాన్ని? దేవుడు ఏదైనా చేయగలడని నమ్ముతున్నారా? ఇంకొక ప్రశ్న, దేవుడు ఏదైనా చేయగలడండి అని మనం అంటున్నాం కదా. ఇంకో ప్రశ్న నేను ఏమడుగుతున్నానంటే, నీ జీవితంలో ప్రదక్షిణటువంటి మన జీవితాల్లో దేవుడు ఏదైనా చేయగలడు అని నమ్ముతున్నామా? నమ్మిద గట్టిగా దేవుడు నామని మహిమపడుతుంది. మన దేవుడు ఏమైనా చేయగలడు. ఆయన దేవుడు సర్వసృష్టికర్త అయినటువంటి మన తండ్రి, మన ప్రభు, మన రక్షకుడైనటువంటి యేసయ్య. ఆయన ఏమైనా చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు కదా. అయితే ఆయన యందు మన విశ్వాసం ఎలా ఉండాలి? ఆయన యందు మన విశ్వాసం ఎలా ఉండాలి? ఎలాంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి అనేది ఈ రోజు దేవుని వాక్యంలో నుండి మనం ధ్యానం చేస్తున్నాం. ప్రత్యక్షమై ఇలాగూ సెలవించెను, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవించెను అనేటువంటి మాట దేవుని వాక్యంలో చాలా సందర్భాల్లో మనం చూస్తాం. దేవుడు సెలవిస్తే, దేవుడు నీతో నాతో చెప్తే, దేవుడు వాగ్దానం ఇస్తే, దేవుడు నేను చేస్తాను అని చెప్తే, దేవుడు ఇదిగో నేను చేయబోతున్నాను నీ జీవితం అని ఒకవేళ దేవుడు నీతో మాట్లాడినట్లయితే, ఆ మాటకు అనేక మార్లు అనేకమైన విభిన్నమైనటువంటి ఆలోచనలు మనలో కలగొచ్చు. ఆలోచనలు అనేక మార్లు మన చుట్టూ ఉన్న వారిలో కూడా కలగొచ్చు. అయితే ఈ రోజున దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాటని, మూల వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో నాకు బాగా నచ్చినటువంటి, వ్యక్తిగతంగా నాకు నచ్చినటువంటి వాక్యాలలో ఒక వాక్య భాగాన్ని చదువుతున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా అని చదువుకున్నాం. మనము పౌలు గారు చెప్తున్నటువంటి ఈ మాటని ఒక్కసారి మనమందరం కూడా నడుచుకొనుచున్నాము. మనమందరం కూడా మనము ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి అనే దానికి దేవుని వాక్యము ఏం చెప్తుందంటే, వెలి చూపు వలన కాక, అంటే కంటితో చూసే దానిని బట్టి కాకుండా, కంటికి కనబడే వాటిని బట్టి కాకుండా, చెవికి వినబడే వాటిని బట్టి కాకుండా, మన ఆలోచనలకు అనిపించేటువంటి వాటిని బట్టి కాకుండా, మనుషులుగా చాలాసార్లు మన అంచనాలను బట్టి కాకుండా, వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. మనందరికీ ఎంతో అనుభవం ఉన్నా, ఎంతో జ్ఞానం ఉన్నా, ఎన్నో తెలిసి ఉన్నా, ఏది ఏమైనా దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో ఒక మాట చెప్పినప్పుడు గుడ్డిగా, నేను మరలా వాడుతున్నాను ఈ పదం, చాలా మనము ఒక గుడ్డి వారి వలె మనము దేవుని మాటకు లోబడాలి. అక్కడ ప్రశ్నలు కానీ, అక్కడ ఆలోచనలు కానీ, అక్కడ సందేహాలు కానీ, తర్కాలు కానీ అవసరం లేదు. ఉదాహరణకు నేను మొన్న కూడా ఒక మాట చెప్పాను. ఆ మాట ఏంటంటే, పేతురు చేపలు పట్టేటువంటి ఆ వృత్తికి చెందినవాడు. ఎన్నో ఏండ్లగా అదే సరస్సులో, అదే ప్రాంతంలో, అదే సముద్రంలో, అదే దేశంలో, అదే స్థలములో ఎంతో అనుభవం కలిగినటువంటి వాడు ఆ పనిలో, చేపలు పట్టడంలో. అయితే పేతురు ఒక రోజున రాత్రిగా కూడా ప్రయాసపడి ప్రయత్నించి ఆయనకు ఏ చేప లేకపోతే అక్కడ ఆ చేపలు పట్టేటువంటి పనిలో ఎలాంటి ఫలితం సున్నాగా ఉంది, అంటే శూన్యం, అంటే అక్కడ ఏం లేదు, ఏమి ఆయన పనిలో విజయం కనబడలేదు. లేకపోతే ఆయన చేస్తున్నటువంటి పనిలో పని చేస్తున్నాడు కానీ పనికి రావాల్సినటువంటి ప్రతిఫలం లేనటువంటి ఆ టైంలో యేసయ్య వచ్చి చెప్తున్నాడు, మరలా నీ యొక్క బోట్ ని లేకపోతే నీ పడవని ఏం చేస్తావు, లోతుకి నడిపించి మరలా వలవేయమని యేసయ్య చెప్తున్నప్పుడు, అప్పుడు పేతురు ఇలా అనకూడదయ్యా, నువ్వు వడ్రంగి పని చేసేవాడి, నువ్వు కార్పెంటర్వి, నేను ఎవరిని, చేపలు పట్టేవాడిని, ఈ చేపలు పట్టేటువంటి వాడిగా నాకు బాగా తెలుసు దీని గురించి. నేను ఎంతో ప్రయత్నం చేశాను, ఎంతో ప్రయాసపడ్డాను, రాత్రంతా కూడా శ్రమ పడ్డాను, దొరకలేదు. రాత్రంతా ఎన్నిసార్లు ప్రయత్నం చేసినప్పుడు పడినప్పుడు, ఇప్పుడు ప్రయత్నం చేసినా కూడా ఏం రాదు. సహజంగా చేపలు పట్టే వాళ్ళంతా కూడా రాత్రి సమయంలో చేపలు పడుతూ ఉంటారు. అప్పుడే చేపలు పడినప్పుడు ఇప్పుడు తెల్లవారిపోయింది, మా అంతా కూడా పగలైపోయింది, ఇప్పుడు ప్రయత్నం చేసిన ఉపయోగం లేదని చెప్పాలి. కానీ పేతురు దేవుని మాటకి లోబడ్డాడు.
ఇక నుంచి మనం ఒక్క విషయాన్ని ఆలోచించేద్దాము మన వాక్యంలో మనం ముందుకు వెళ్ళే ముందు. అదేంటంటే మన జీవితంలో మన అనుభవం ఉన్నా, మనకు జ్ఞానం ఉన్నా, మనకు ఎన్నో ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్నో రకాలైనటువంటి ఎక్స్పీరియన్స్ మనకు ఉన్నా కూడా, ఏమి ఉన్నా లేకపోయినా, నీకు తెలిసినా తెలియకపోయినా, నీ జీవితంలో నువ్వు దేవుని మాటకు లోబడడం నేర్చుకుంటే కొన్నిసార్లు, ఎందుకంటే దేవుడు చాలా సందర్భాల్లో ఆయన పని చేసేటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. డాక్టర్ల మాట ఒకలా ఉంటుంది, అయితే దేవుడు డాక్టర్ల మాటను సైతం మార్చగలిగిన వాడు. చాలా సార్లు ఈ లోకంలో చాలా పరిస్థితులు ఒకలా ఉంటాయి, కానీ దేవుడు వాటికి మించి పని చేయగలిగిన వాడు, ఎందుకంటే ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఈ రోజున మనం దేవుని వాక్యంలోకి వెళ్దాం. రెండు విషయాలు చూద్దాం. ఒకరు ఏమంటున్నారంటే సరిపోదు అంటున్నారు, ఇంకొకరు ఏమంటున్నారంటే సరిపోతుంది అని అంటున్నారు. ఒకరు ఏమంటున్నారు చాలదండి, సరిపోదండి అంటున్నారు. ఇంకొకరు ఏమంటున్నారంటే సరిపోతుంది అంటున్నారు. అర్థమైందా? ఏం చాలదు అంటున్నారు, ఏం సరిపోదు అంటున్నారు, ఏం సరిపోతుంది అని అంటున్నారు. అంటుంది ఎవరు? ఒకసారి వాక్యం వెళ్ళి మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనం. మరియు ఒకడు మొదటి పంట బాపత పిండితో చేయబడిన 20 రొట్టెలను, ఎన్ని రొట్టెలమ్మా? 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా రెండు మాటలు కనబడుతున్నాయి, రెండు విషయాలు కనబడుతున్నాయి. ఒకసారి ఆలోచన చేద్దాం. అమ్మా, మిమ్మల్ని ఒకవేళ స్త్రీలుగా ఇక్కడ కూర్చున్నటువంటి మిమ్మల్ని 100 మందికి రొట్టెలు తయారు చేయండి అమ్మా, 100 మందికి సిద్ధపరచుంటే అంటే మీరు ఎన్ని రొట్టెలు తయారు చేస్తారు? కనీసం 100 మంది తినాలంటే 3 రొట్టెలు తిన్నా కూడా 300 రొట్టెలు కావాలి కదా. 20 రొట్టెలు, 20 అంటే 20 రొట్టెలు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కొన్ని గోధుమ వెన్నులు, వాటితో పాటు ఏమున్నాయి? కొన్ని పండ్లు ఉన్నాయి. ఆ పండ్లు కూడా కొంత మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి క్వాంటిటీకి, ఇక్కడ ఉన్నటువంటి ఏమంటారు, ఇక్కడ ఉన్నటువంటి జనాలకి సంబంధం లేదు. ఇక్కడ ఉన్నది కొంత, కానీ తినేవారు ఎంతమంది ఉన్నారు? చాలా ఎక్కువగా ఉంది. జనాలు ఎక్కువ ఉన్నారు, పిండి తక్కువ ఉంది. ఇప్పుడు పనివాడు ఎవరైతే వడ్డించాలో, ఎవరైతే పెట్టాలో వారిలో ఒకడు అంటున్నాడు, అయ్యా ఇది ఎంతయ్యా, ఈ కొంచెం తిండి లేకపోతే ఈ కొంచెం ఆహారం, ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తే 100 మంది ఉన్నారు, ఇక్కడ ఉన్నది మాత్రం కొంచెం ఉంది, ఇది సరిపోదు అని అంటున్నాడు. ఇది ఒకవేళ ఇతను అన్నది తప్పు అంటారా, ఇతని మాట కరెక్ట్ కాదంటారా? మీరు చెప్పండి, ఏమా కరెక్ట్ కాదా? కరెక్టే కదా, కరెక్ట్ గానే మాట్లాడాడు. సమాజంలో చాలా మంది చాలా సార్లు వాళ్ళ మనుషుల మాటలు వింటుంటే ఎలా ఉంటాయంటే ఇంతే కదా అనిపిస్తాయి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది ఎవరు చెప్తున్నారు అనేది మనం ఆలోచన చేయాలి. ఒక పని నువ్వు చేస్తున్నప్పుడు, లేకపోతే ఇక్కడ ఈ ఆహారాన్ని ప్రజలకు పంచిపెట్టడానికి పూనుకున్నప్పుడు పంచాల్సిన వాడు అంటున్నాడు ఇది సరిపోదయ్యా అని. కానీ దైవజనుడు ఎలీషా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు తెలుసా? వీళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా ఏమవుతుందంట? మిగులుతుంది. ఇది నా మాట కాదు, నాకు యెహోవా చెప్తున్నాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నాకు దేవుడు చెప్తున్నాడు, దేవుడి స్వరం నాకు వినపడుతుంది, దేవుడి ఆత్మ నన్ను ప్రేరేపిస్తుంది. ఏమన్నా తెలుసా? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఆహారము వీళ్ళందరూ తినగా ఇంకా మిగిలేలా నేను చేయబోతున్నాను. ఒకడేమో అంటున్నాడు సరిపోదని, ఆగిపోదామా? ఇంకొక వైపున దేవుడు చెప్తున్నాడు సరిపోతుంది అని, ముందుకెళ్దాం. ఏం చేయాలి జీవితం? చాలా సందర్భాల్లో మనందరి జీవితాల్లో కూడా చాలా సార్లు మన పరిస్థితులు, మన సంపాదన, మన ఆర్థిక స్థితిగతులు, మన సామర్థ్యము, మన బలము, మనకున్నటువంటి వనరులు, మన చుట్టూ ఉన్నటువంటి అవకాశాలు, మనకున్నటువంటి శక్తి చాలా కొంచెంగా ఉంటుంది. అది సరిపోదు అనిపిస్తుంటుంది. కానీ దేవుడు చెప్తుంటే చాలా సందర్భాల్లో ఏమంటాడు తెలుసా? ముందుకెళ్ళు, నేను చూసుకుంటా, అది సరిపోతుంది. కానీ సరిపోయేలా చేసేది ఎవరంటే
సాక్షాత్తుగా సృష్టికర్త అయినటువంటి దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు, ఆయన నీతో మాట్లాడినప్పుడు, ఆయన నేను దీనిని సరిపోయేలా చేస్తానన్నప్పుడు నువ్వు ముందుకు వెళ్ళడంలో ఎట్టి పరిస్థితులను నువ్వు ఆలోచించాల్సిన అవసరత లేదు. ఈ రోజున ఈ వాక్యం ఇచ్చినటువంటి మనము మనందరి వ్యక్తిగత జీవితంలో ఎన్ని ప్రశ్నలు మనం ఎదుర్కొన్నామో, ఎన్ని పరిస్థితులు మనం ఎదుర్కొన్నామో, ఎన్ని అనుభవాల గుండా మనం వచ్చామో, వీటన్నిటిలో మనం ఆలోచన చేస్తే చాలా సార్లు ఇది నా వల్ల కాదేమో, ఇది నేను చేయలేనేమో, నేను గట్టెక్కలేనేమో, నేను ముందుకు వెళ్ళలేనేమో అనుకున్న ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. కానీ దేవుడు మనతో ఉన్నాడు. వాగ్దాన పూర్ణుడు, వాగ్దానం చేసిన వాడు, మాట ఇచ్చి మాట తప్పని వాడు. ఆయన ఇచ్చినటువంటి మాటను ఆయన నెరవేర్చడంలో ఎంత మాత్రము జాగు చేయనటువంటి ఈ దేవుడు మన పక్షంలో ఉండగా, ఆయన సెలవీయగా, ఆయన నీతో చెప్పగా, ఆయన నిన్ను బలపరచగా నువ్వు ముందుకు వెళ్ళడానికి నువ్వు సందేహించాల్సినటువంటి అవసరం లేదు. నీ జీవితంలో దేవుని స్వరం వినగలిగిన అనుభవంలో నువ్వు రాగలిగితే, నువ్వు దేవుని స్వరం వినగలిగితే నీలో విశ్వాసం ఉంటుంది. నీకు దేవుని స్వరం వినేటువంటి అనుభవం లేకపోతే, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునేటువంటి అనుభవం నీకు లేకపోతే, సామర్థ్యం నీకు లేకపోతే, అలాంటి దేవుడితో అనుసంధానమైనటువంటి జీవితం నీకు లేకపోతే, దేవుడు ఏం చెప్తున్నాడో నీకు అర్థం కాదు, దేవుని బిడ్డలు ఏం చెప్తున్నారో నీకు అర్థం కాదు, దేవుని సేవకులు ఏం చెప్తున్నారో కూడా నీకు అర్థం కాదు. నీకు నిద్ర వస్తుంది. ఎందుకంటే నీకు బోరుగా అనిపిస్తుంది. ఎందుకు బోరు పడుతుంది? ఇది మనకి సంబంధించిన టాపిక్ కాదు, దాని గురించి మనకు తెలియదు, దాని గురించి మనకు అర్థం కాదు. మనం ఎప్పుడు తెలియనటువంటి, మనకు తెలియని దాని గురించి ఎవరైనా చెప్తుంటే మనకి ఏమనిపిస్తుంది అండి? మటన్ బిర్యానీ మనం చాలాసార్లు తినున్నాం. ఎవరైనా మటన్ బిర్యానీ గురించి, నువ్వు దేవుని స్వరం వినే అనుభవంలోనికి రావాలి. ఎలీషా దేవుని స్వరం వినగలిగిన వాడు కాబట్టి, ఎలీషా దేవుని యొక్క స్వరం విని, దేవుని యొక్క స్వరం ద్వారా అనేకమైనటువంటి అనుభవాలు తన జీవితంలో చూడగలిగాడు కాబట్టి, ఎన్నో సాక్ష్యాలు తన జీవితంలో ఉన్నాయి కాబట్టి, దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు లోబడడం వల్ల జరిగినటువంటి అద్భుతాలు ఎన్నో తన జీవితంలో చూశాడు కాబట్టి, ఎలీషా దగ్గర మారు మాట లేదు. దేవుడు చెప్తున్నాడు మిగులుతుందని, కానీ ముందుకు వెళ్ళు. అని అన్నటువంటి పనివాడికి ఏం లేదు, దేవుని స్వరం వినే అనుభవం లేదు కాబట్టి అతను అంటున్నాడు సరిపోదు అని. కాబట్టి మన జీవితంలో మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని స్వరాన్ని విని అర్థం చేసుకోగలిగిన స్థితిలోనికి మనం రావాలి. ఈ రోజున సందర్భాన్ని మనం చూద్దాం. మొదటిగా చాలదు, దేవుడు చెప్తున్నాడు సరిపోతుందని. రెండోది జరగదు. ఏమంటున్నారు? జరగదండి, ఇది అసాధ్యం, ఇలా జరగదు, ఇలా ఉండదు, ఇలా అవ్వదు అని అంటున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? జరుగుతుంది. దేవుడు చెప్తున్నాడు జరుగుతుందని. ఏంటిది ఒకసారి మనం చూద్దాం. 2వ రాజుల 7వ అధ్యాయం 1కి వచ్చింది. ఎలీషా రాజుతో ఇట్లనెను, ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించు, యెహోవా మాట ఆలకించు, యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకటింటికి 2 మాణికల యవలును అమ్మబడును. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఒక వాక్కును పంపాడు తన దాసుడు అనుకోండి ఎలీషా ద్వారా. ఇదిగో యెహోవా సెలవిస్తున్నాడు. ఈ విధంగా దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒకే మాట చెప్తున్నాడు, చాలా క్లియర్ గా చెప్తున్నాడు. దేవుడు చాలా ప్రొలాంగ్ చేసి మాట్లాడటం లేదు, లేకపోతే లాగ్గా ఏదేదో చెప్పడం లేదు. ఒక్క మాట చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? ఎవరికి? షోమ్రోను అనబడేటువంటి పట్టణంలో ఉన్న వారికి. మనకి యెరూషలేము తెలుసు కానీ మనకి షోమ్రోను తెలియదు. ఎందుకంటే ఇశ్రాయేలు 10 గోత్రాల వాళ్ళు సపరేట్ గా వాళ్ళు ఒక రాజ్యంగా మారిన తర్వాత వాళ్ళ యొక్క రాజధాని షోమ్రోను పట్టణం. ఈ షోమ్రోన్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీల రాజు దగ్గరికి ఎలీషా వెళ్ళి చెప్తున్నటువంటి ఈ మాట, ఈ 10 గోత్రాలైనటువంటి ఇశ్రాయేలీల ప్రజలు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో, లేకపోతే షోమ్రోన్ అనేటువంటి ఆ రాజధాని పట్టణానికి చుట్టూ ప్రాకారాలు కట్టుకున్నారు, గోడలు కట్టుకున్నారు, ఎవరు లోపలికి రాకుండా శత్రువులు. ఈ గోడలు కట్టుకొని ఈ ప్రాకారాల లోపల ఉంటున్నటువంటి వీరి దగ్గరికి దేవుని యొక్క వాక్ వస్తుంది. ఎందుకు ఈ మాట వీళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే, బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి మనం చూస్తే కనుక జరిగినటువంటి విషయాల్ని
అక్కడ ఏం జరుగుతుందనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, వాస్తవానికి ఆ పట్టణం చుట్టూ సిరియా దంటు, ఆ ప్రాకారాలకి బయట సిరియన్లు దండు దిగుంది. ఈ సిరియన్లు ఎలా ఉన్నారంటే, వీరు లోపలికి వచ్చి వీరితో యుద్ధం చేసి వీళ్ళని ఓడించాలని కొన్ని వేల మంది, లక్షల మంది సైన్యము ఆ సిరియన్ల దండు ఈ దేశం చుట్టూ, లేకపోతే ఈ యొక్క పట్టణం చుట్టూ కమ్ముకొని ఉన్నప్పుడు, లోపల ఉన్నటువంటి వీరి యొక్క ఆ యొక్క ప్రాకారపు ద్వారాలన్నిటినీ కూడా మూసివేసి లోపల నుండి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. పొలాలన్నీ బయట ఉన్నాయి, పంట అంతా కూడా బయట పండుతుంది. బయట నుంచి ఏం రావాలి? సరుకులు, పంట లోపలికి రావాలి. ఇప్పుడు బయట నుండి ఏది లోపలికి వచ్చే పరిస్థితి లేదు, లోపల నుండి ఏది బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. రోజు సాగుతూ వచ్చింది. దాని వలన లోపల ఉన్నటువంటి ఆహారం అంతా కూడా అయిపోయింది. ఆహార కొరత ఏర్పడింది. ఈ కొరత ఏర్పడటం వలన లోపల ఉన్న వాళ్ళకి ఆహారం లేదు. ఆహారం లేక అలమటించిపోయి ఎంత భయంకరమైనటువంటి స్థితి ఏర్పడిందంటే, ఒక రోజున రాజుగారు ఆ ప్రాకారం మీద, లేకపోతే ఆ ప్రాంతంలో నడుచుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఇద్దరు స్త్రీలు వచ్చి రాజుగారిని అడుగుతున్నారు, అయ్యా రాజు అయిన నువ్వే మాకు న్యాయం చెప్పాయా అని అన్నారు. ఏంటమ్మా మీకు ఏం కష్టం వచ్చింది? నేనేం న్యాయం చెప్పాలంటే, ఒక తల్లి అంటుంది, ఇదిగో ఈ స్త్రీ నాకు అనింది, ఈ రోజు నీ బిడ్డని చంపుకొని తినేద్దాం, రేపు నా బిడ్డని చంపుకొని ఇద్దరు తిందామని చెప్పింది. ఏం చెప్పింది? ఆకలితో చచ్చిపోతున్నాం కదా, బ్రతకలేకున్నాం కదా, ఓ పని చేద్దాం, ఈ రోజు నీ బిడ్డను చంపుకొని తినేద్దాం, రేపు నా బిడ్డను చంపుకొని తిందామనింది. ఆమె చెప్పినటువంటి మాటలను బట్టి నేను నా బిడ్డను చంపుకొని తినేసాము ఇద్దరం కలిసి. కానీ ఈ రోజు ఆమె బిడ్డని చంపుకొని తినాల్సిన సందర్భం వచ్చేసరికి ఆమె ఒప్పుకోవడం లేదయ్యా అంటే. ఇది పరిస్థితి. నేనేం చెప్పనవసరం లేదు. ఇంత భయంకరమైన కరువుతో నిండిపోయింది ఆ పట్టణం. అత్యంత భయంకరమైనటువంటి కరువు. ఒక తల్లి తన బిడ్డను చంపుకొని తినేటువంటి పరిస్థితి. ఒక పావురపు రెట్ట 5 రూపాయలు అమ్ముతున్నారంట ఆ ఊళ్ళో. ఎందుకంటే ఒక పావురపు రెట్టను తీసుకొని ఒక క్లాత్ మీద వేసి, ఒక గుట్ట మీద వేసి, దాని మీద కొంచెం నీళ్లు పోసి రుద్దితే దాని లోపల ఏమొస్తాయి తెలుసా? కొన్ని గింజలు వస్తాయి. ఆ గింజల కోసం ఒక పావురపు రెట్టను 5 రూపాయలు పెట్టుకున్నారు ఆ ఊళ్ళో. అంత భయంకరమైనటువంటి కరువు షోమ్రోను పట్టణాన్ని నింపి వాళ్ళని అతలాకుతలం చేస్తున్న పరిస్థితిలో దేవుడు 100 మాటలు చెప్పాల, ఒక్క మాట చెప్తున్నాడు దేవుడు. ఒక్క పావురపు రెట్ట 5 రూపాయలు అమ్ముతున్నటువంటి ఊర్లో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? రేపు ఈ వేళకంటే రానున్న 24 గంటల్లో ఇదే ఊరిలో రూపాయి ఒకటింటికి ఏం అమ్మబడతాయంట? ఎవరు ఒక మానిక సన్నని పిండి ఏమవుతంట? అమ్మబడుతుందంట. సో దేవుడు ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడండి. ఎలీషా ప్రవక్త ఎంత వండర్ఫుల్ గా మాట్లాడుతున్నాడంటే, చాలయ్యా ఎట్లా సరిపోతుంది. మనోడు అన్నాడు, ముందు చూసాం కదా మనం, ముందేమో 100 మంది, ఇక్కడ ముందేమో 20 రొట్టెలు, ఎలా సరిపోతాయ్యా? చాలు. దైవజనుడు ఏమంటాడు తెలుసా? చాలా షార్ట్ కట్ వేలో ఒకటే చెప్తున్నాడు. దేవుడు నాకు ఒక మాట చెప్తున్నాడు అయ్యా. ఆ మాట ఏంటో తెలుసా? అందరూ తిన్న తర్వాత ఏమవుతుంది? మిగిలిపో. అంతే. దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. నీకు కన్ఫ్యూజ్ గా మాట్లాడు దేవుడు. చాలా క్లియర్ గా చెప్తాడు ఆయన. చాలా స్పష్టంగా నీతో మాట్లాడతాడు. నువ్వు దేవుని స్వరం వినగలిగినటువంటి స్థితిలోనికి నువ్వు రాగలిగితే, నీ సామర్థ్యంతో, నీ శక్తితో, నీ బలముతో, నీ జ్ఞానముతో, నీ స్థితిగతులతో సంబంధము లేని వాటిని నీ జీవితంలో నువ్వు చూస్తావు. నీకు మించిన వాటిని, నీ వల్ల కాని వాటిని నువ్వు చేయగలుగుతావు. దేవుని స్వరం వినగలిగినటువంటి అనుభవం రాగలిగితే. ఒకడు అన్నాడు, ఆ పక్కనే రాజు ఆనుకొని ఒకడు కూర్చోవాలన్నాడు. వాడు అంటున్నాడు, ఆయన చెప్తుంటే ఏమన్నాడు? చదవండి. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగు జరుగునా అని దైవజనులకు ప్రత్యుత్తరమేగా అతడు, నీవు కన్నులారా దాన్ని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాడు. దేవుడు ఇంకొక మాట చెప్పేసి ఏం చెప్తాడు? అన్నాడు, అయ్యా దేవుడు ఆకాశంలో నుండి ఏం చదవాలంటే, ఆకాశంలో నుండి కిటికీలు తెరిచి, అంటే ఆకాశం నుండి దేవుడు హోల్ పెట్టి ఒక
అక్కడ నుంచి ఆయన పరలోకం నుండి అక్కడ నుంచి వారిని పంపినా కూడా భూమి మీద ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో పిలిపించినా కూడా అది అసాధ్యం, అది జరగదు అని అంటున్నాడు. ఎవడైతే కలుగు చేసుకొని మాట్లాడాడో వాడి గురించి కూడా దేవుడు చెప్పేస్తున్నాడు. ఎవరికి? నువ్వు చూస్తావు కానీ నువ్వేం చెయ్యవు. ప్రియమైన దేవుని ప్రకారా ఇక్కడ మీరు గమనించండి, ఏం జరిగిందంటే కొంతమంది కుష్ఠరోగులు ఉన్నారంట ఊరి బయట అంటే శుభ్రోల పట్టణంలోనే, పట్టణానికి కొంచెం వెలుపల. అంటే కుష్ఠరోగులు మామూలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇంకా కుష్ఠరోగులు పిండి దొరక్క అలమటించిపోతా బలహీనలేని వాళ్ళు అనుకున్నారంట, ఒరే మనకి ఎట్లా ఆహారం లేదు, మనల్ని ఎవడు పట్టించుకునే వాళ్ళు లేదు, మామూలుగా అన్ని బాగున్న పరిస్థితి దారుణంగా ఉందిరా, మనం ఒక పని చేద్దాం, బయట ఎవరున్నారు సిగియా దండున్నారు కదా మన దగ్గరికి వెళ్దాం, వాళ్ళని బతిలాడుకుందాం, అయ్యా ఏదైనా కొంచెం మనం తినడానికి పెట్టండి అయ్యా, బతిలాడితే వాళ్ళు ఏదైనా పెడితే తిని బ్రతుకుదాం రా అన్నటువంటి ఆలోచనతో కుష్ఠరోగులు కొంతమంది నడుచుకుంటూ సిరియా దండు వైపు వెళ్తున్నారు. దేవుడు చేసే కార్యాలు అలా ఉన్నాయి చూడండి. ఆ సిరియా సైన్యం ఎంతో కొన్ని వేల మంది లక్షల మందితో ఆ పట్టణాన్ని ఆవరించి ఉన్నటువంటి ఆ సైన్యము వైపు ఈ పట్టణానికి షోమ్రోనికి చెందిన కొంతమంది కుష్ఠరోగులు నడుచుకొని వెళ్తూ ఉంటే అవతల ఉన్నటువంటి వాడికి అవతల ఉన్నటువంటి సిరియా దండులో ఉన్న వారికి కొన్ని శబ్దాలు కనబడుతున్నాయండి. ఏంటో తెలుసా ఈ శబ్దాలు? ఏం శబ్దాలండి? గుర్రపు రౌతులు, కొన్ని వేల గుర్రాల మీద సైన్యము ఒక్కసారిగా వచ్చి పైన పడిపోతున్నట్టు సౌండ్ కనబడుతుంది. దేవుడు శబ్దంతో పనిచేస్తున్నాడు. దేవుడు పలు సందర్భాల్లో ఆయన పనిచేసేటువంటి విధానాన్ని మనం ఆలోచన చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. కొంత మంది సైనికులు కొన్ని వందల వేల గుర్రాలు ఒక్కసారిగా యుద్ధానికి వస్తుంటే వాళ్ళ మీదకి దాడి చేయడానికి వస్తుంటే ఎలాంటి శబ్దాలు కనబడతాయో అలాంటి శబ్దాలు వాళ్ళకి వినబడేసరికి వాళ్ళు అనుకున్నారంట, రాత్రికి రాత్రి ఎవరు వచ్చి పడుతున్నారు మన మీద, ఇశ్రాయేలీయులు వచ్చి పైన పడుతున్నారు, ఎలా అయినా మన ప్రాణాలను కాపాడుకున్నామని మొత్తం పారిపోయారు. ఒక్కడు కూడా ఉండలేదు. అద్భుతం జరిగింది. పక్కన ఉదయానికి అదే ఊరిలో అదే దేశంలో అదే పట్టణంలో ఏ రేట్ అయితే దేవుడు చెప్పాడో అదే వేళకి ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి ఆహారం లేదు. ఎందుకు నేను మాట చెప్తున్నానంటే చాలాసార్లు జీవితంలో జరగదు, అవ్వదు, కుదరదు అని మనకు అనిపించవచ్చు, నీకు అనిపించవచ్చు. కానీ దేవుడు నీతో జరుగుతుందని చెప్తే, దేవుడు నీతో చేస్తానని చెప్తే, దేవుడు నిన్ను ఇలా ఉంచుతానని చెప్తే, నువ్వు పని చేయమని చెప్తే, లేకపోతే నీ జీవితంలో నేను ఇలా ఆశీర్వదిస్తానని చెప్తే, నీ చుట్టూ ఉన్నవారు ఈ ప్రపంచమంతా కలిసి ఇది అవ్వదు అన్నా కూడా, ఇది జరగదన్నా కూడా నీ జీవితంలో అది జరుగుతుందంటే ఎందుకు తెలుసా? నేను చెప్పేది ఎవరో తెలుసా? జీవం కలిగింది. ఈ జీవం కలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నారా? ఈ జీవం కలిగినటువంటి దేవుని స్వరం వినగలుగుతున్నావా? ఈ జీవం కలిగినటువంటి దేవుని స్వరం వినడానికి నిన్ను నువ్వు సిద్ధపరుచుకొని ఆయన స్వరం వినగలిగినటువంటి అనుభవంలోని మనం రాగలిగితే మన జీవితంలో దేవుడు మనుష్యులు జరగదు అన్న వాటిని ఆయన జరిగిస్తాడు. ఆయన చెప్పిన మూడోదిగా మనం ఇంకొక వాక్య భాగాన్ని చదువుతున్నాం. అపోస్తుల కార్యముల గ్రంథము 28వ అధ్యాయం 3వ వచనం. బౌలు మోపడి పుల్లలేరి చెప్పుల మీద వేయక ఆకకు బయటకు వచ్చి అతని చెయ్యి పట్టాను. ఆ దీపవాసులు అయితే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారి శరీరము వాచునో లేక అతను అకస్మాత్తుగా పడి చచ్చును అని కనిపెట్టుచుండేది. జరిగినటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు కూడా మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం. ఇతడు బ్రతకడు, ఈయనేవాడు బ్రతకడు, ఇతడు చనిపోతాడు అనుకుంటున్నాం. కానీ పౌరులో మాత్రం ఎటువంటి స్పందన లేదు. పౌరులో ఏం లేదండి, నేను చనిపోతానేమో, నా టైం అయిపోయిందేమో, దేవుడు నన్ను పిలుచుకుంటానేమో, సిద్ధపడిపోదామని చెప్పి, ప్రభా ఇదిగోనైనా నీ దాసుడైనా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నా టైం అయిపోయినట్టుంది ప్రభా, నేను ఇంకా బ్రతకనేమో ప్రభా, ఇదిగో నన్ను సిద్ధపరచు ప్రభా, నన్ను నీ రాజ్యంలోనే చేర్చుకో ప్రభా, నా ఆత్మని నీకు అప్పగిస్తున్నాను ప్రభా అని పౌరులు ప్రార్థన చేయలే. ఎందుకు చేయలేదు పౌరులు ప్రార్థన? చేతిని ఒక విష సర్పము పట్టుకొని అతని చేతిని కాటు వేసింది.
ఆ సర్పము విషపూరితమైనది. అది కాటు వేస్తే ఒకవేళ మనిషి శరీరం ఉబ్బిపోవచ్చు, లేకపోతే అకస్మాత్తుగా పడి నొరగలతో చచ్చిపోవచ్చు. ఇలా చనిపోయేటువంటి విషపూరితమైనటువంటి ఒక సర్పం కాటు వేసినప్పుడు ఆ ఊరు వారంతా అనుకుంటారు, ఇతని పని అయిపోయింది, ఇతను ఎలా చచ్చిపోతాడో అని అందరూ చూస్తున్నారు. చూస్తూ ఉంటే పౌలు మాత్రం చాలా ఫ్రీగా నార్మల్ గా ఉన్నాడు. ఎందుకు అలా ఉన్నాడు పౌలు? ఎందుకు అలా ఉన్నాడు ఆయన? పౌలు జ్ఞానం లేదా? పౌలు తెలివి లేదా? పౌలుకి ఏం తెలియదా? పౌలు మూర్ఖుడా? పౌలు ఏమై ఉంటాడు? ఎందుకు అలా ఉన్నాడు? వాక్య భాగం చదువుకున్నా 27, 23. నేను ఎవని వాడనో ఎవరిని సేవించుతున్నానో. బైబిల్ తీశారండి మీరందరూ? బైబిల్స్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేస్తున్నారా? వేసి చదువుతున్నారా? ఈ బైబిల్స్ ఓపెన్ చేసి ఒక్కసారి వాక్య భాగాన్ని గమనించండి. అందరూ గమనించండి. నేను ఎవని వాడునో ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము, కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా అక్కడ ఏం రాయబడింది? మీతో కూడా ఓడలో ప్రయాణమై పోచున్న వారందరినీ అనుగ్రహించి ఉన్నాడు. చాలమ్మా. ఇక్కడ దేవుని దూత, నేను ఎవరిని సేవించున్నానో, నేను ఎవని వాడనో, ఎవరికి చెందిన వాడినో, ఏ దేవునికి చెందిన వాడినో, ఏ సృష్టికర్త అయినటువంటి దేవుని సేవిస్తున్నానో ఆ దేవుని దూత నాతో మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది తెలుసా? పౌల, జరగబోతున్న వాటిని చూసి నువ్వు భయపడొద్దు. ఏం జరుగుతున్నాయి, ఏం జరగబోతున్నాయి, ఎందుకు ఎప్పుడు లేనివి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు నా చుట్టూ అనుకొని ఉన్నాయి అని నువ్వు వాటిని చూసి భయపడొద్దు. ఎందుకంటే నువ్వు నా కోసం రోమాలో ఉన్నటువంటి కైసర్ ముందు నిలబడి సాక్ష్యం ఇవ్వాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. దేవుని చిత్తం ఏంటంటే పౌలు పట్ల నువ్వు నా కోసం సాక్ష్యం ఇవ్వబోతున్నావు. నా కోసం రోమాలో ఉన్నటువంటి చక్రవర్తి ముందు నిలబడి నువ్వు మాట్లాడాలి. అది అయ్యేంత వరకు నీకేం కాదు. ఎన్ని జరుగుతున్నా, ఎన్ని చూస్తున్నా, ఎన్ని వింటున్నా, ఎన్ని కనబడుతున్నా నువ్వు మాత్రం అలా ఉండు. అవన్నీ పట్టించుకోడు. దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు. దేవుడు చెప్పేశాడండి. పౌలుకి క్లియర్ గా జరగబోతున్న దానికి దేవుడు ఒక ఖచ్చితమైనటువంటి ఆయన ఒక వాగ్దానంతో ఉన్నటువంటి మాటలు చెప్పినప్పుడు సముద్రం పొంగుతున్నా, సముద్రంలో ఉన్నటువంటి ఆహారం అంతా విసిరివేసి, ఓడలో ఉన్న వాటన్నిటిని విసిరివేసిన ఓడ బద్దలైపోతున్నా, ఓడ తీరానికి చేరక ఆ ఓడలో నుండి సముద్రంలోనికి వెళ్ళి అక్కడ ఏదో దొరికిన వాటితో ఒడ్డుకు చేరే పరిస్థితి ఏర్పడిందా, ఆ దీవిలో పుల్లలెత్తి మంటలో వేసుకున్నప్పుడు పాము తెరుస్తున్నా. పాములో ఎందుకు స్పందన లేదు తెలుసా? దేవుడు చెప్పాడు, ఇంకేం అవుతుంది, నీకు ఇంకా టైం ఉంటుంది, నీ టైం అయిపోవాలి, నా కోసం నువ్వు ఇంకా పని చేయాలి, నా కొరకు ఇంకా నువ్వు సాక్ష్యం ఇవ్వాలి, నా కోసం నువ్వు నిలబడాలి, వెళ్ళాల్సిన స్థలం ఉంది, నువ్వు నిలబడాల్సినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి ముందు నువ్వు నిలబడాలి, ఆ వ్యక్తి ముందు నువ్వు నా గురించి మాట్లాడాలి. కాబట్టి నీకేమి చుట్టూ ఉన్న వారు అనుకుంటున్నారు బతకడని, అండ్ పౌలు మాత్రం జరుగుతున్నాడు. కారణం ఏంటి తెలుసా? పెట్టుకోండి. ఎవడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటాడో, ఎవడైతే దేవుని స్వరం వినేవాడిగా ఉంటాడో అలాంటి దెయ్యం పట్టద్దా? చెప్పండి, దురాత్మ పడుతుందా? నీ అనుభవం నీ జీవితంలో ఉంటే సైతాన్ నీ దగ్గరికి ఎందుకు వస్తాయి? దేవుని ఎందుకు పట్టుకుంటుంది దురాత్మ? ఎవడైతే దేవునితో సంబంధం కలిగి ఉంటాడో వాడి మైండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది. ఫెయిత్ స్థాయి, నీ విశ్వాసపు స్థాయి చాలా గొప్పగా ఉంటది. అవిశ్వాసంగా ఉంటారో దెయ్యం ఎవరిని పడుకుంటుందా? సైతాన్ నేను చెప్తున్నా. నువ్వు అవిశ్వాసివైతే, నీకు మూఢనమ్మకాలు ఉంటే, మూఢనమ్మకాలు అంటే అర్థమైందా? ప్రతిదానికి నువ్వు ఫీల్ అయిపోతుంటే ఇలా అయిపోద్దేమో, అలా అయిపోద్దేమో, ఏదో జరిగిపోద్దేమో అని. నీకున్నది ప్రాబ్లం ఏంటంటే నీ మైండ్ సెట్ వీక్ గా ఉంది. సాతానికి కావాల్సిందే. సాతానికి ఏం కావాలో తెలుసా? ఎక్కడ వీక్ మైండ్ సెట్ ఉంటుందో, ఎవరైతే వీక్ గా ఉంటారో మెంటల్ గా, వాళ్ళను పట్టుకొని అపవాది ఆడిస్తారు. నువ్వు విశ్వాసం కలిగి ఉంటే చిన్నది రాగానే, చిన్న సమస్య రాగానే ఎవరో చెప్తారు దిష్టి తీను, ఎవడో ఏదో పనికి మాలోడు
చెప్పిన ప్రతిదానికి నువ్వేం చేస్తావు తెలుసా? ఎప్పుడైనా నీ బ్రతుకులో నేను ప్రశ్న అడుగుతున్నా దేవుని సేవకుడుగా, ఎప్పుడైనా దేవుడు నాకు చెప్పాడండి అని నువ్వు నిలబడగలిగావా ఏదైనా విషయంలో? ఒకడు అన్నాడు సరిపోదని, దైవజనుడు అంటున్నాడు దేవుడు నాకు చెప్తున్నాడు సరిపోతుంది, సరిపోవడమే కాదు మిగులుతుంది. ఇంకొకడు అన్నాడు దేవుడు ఆకాశంలో నుండి కిటికీలను తెంచి కుమ్మరించిన వాడే జరగదయ్యా అన్నాడు. అని దైవజనుడు అంటున్నాడు ఇది జరుగుతుందిరా బాబు, ఎప్పుడో కాదు రేపు ఈ వేళకి జరుగుతుంది. చాలా మంది అనుకుంటున్నారు ఇతన్ని విషపూరితమైనటువంటి సర్పం కాటు వేసింది, ఇతను చచ్చిపోతాడని. అని అతను స్పందన లేదు. ఎందుకో తెలుసా? కొన్ని రోజుల ముందే దేవుడు చెప్పేశాడు. ఏం చెప్పాడు తెలుసా? నీతో నాకు చాలా పని ఉంది, నువ్వు అప్పుడే సావబడు. ఇంత క్లారిటీగా ఇంత క్లియర్ గా నువ్వు బ్రతకగలిగితే నీ జీవితం చాలా బాగుంటుంది. ఇంత విశ్వాసపు స్థాయితో నువ్వు ముందుకు సాగగలిగితే నీ లైఫ్ లో ఎలాంటి కన్ఫ్యూజ్ ఉండదు. చాలా క్లియర్ గా క్లారిటీగా అద్భుతంగా ఉంటుంది. వాడు చెప్పాడని, వీళ్ళు చెప్పాడని, ఆమె చెప్పిందని, ఈమె చెప్పిందని, వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని, ప్రతి దానికి నువ్వేం చేస్తుంటావు? కనసార్లు ఏం చేస్తామండి మనం చేయింది ఏంటో తెలుసా? దేవుని స్వరం మనం వినం, దేవుడు చెప్పింది మనం చెయ్యం, మిగతా అన్ని చేస్తాం. ఇదిగా మన బతుకులు ఎట్లా ఉంటాయి చాలాసార్లు. దేవుని స్వరం లేదు, దేవుని చిత్తం తెలుసు. నువ్వు దేవుని మాటలు నమ్ము. ఇప్పుడు చాలు జనాలకి నువ్వు అర్థం కావు, వీడు ఎందుకురా ఇలా ఉన్నాడు అనుకుంటారు. దేవుడు జవాబు ఇస్తాడు. దేవుడు వాళ్ళందరికీ ఏమిస్తాడండి? ఏమిస్తాడమ్మా? జవాబు ఇస్తాడు. నేను చెప్తున్నాను, దేవుని కృపలో మనం బ్రతుకుతున్నామండి.